ఇక పుష్ప సినిమా కోసం ఒక్కసారిగా 5,000 మంది థియేటర్ కు రావడంతో కంట్రోల్ చేయలేకపోయామన్నారు నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్. సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ జీవితాలను ఇలా రిస్క్ లో పెట్టొద్దని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళికతో ఆలోచించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కాస్త టైం కేటాయించాలన్నారు. చెప్తామండి, చెప్పాల్సింది పేరెంట్స్కి, చెప్పాల్సింది టీచర్లకి. టీచర్లు అంటే చిన్న పిల్లలు, వాళ్ళ మనసులు ఇన్నోసెంట్ మైండ్స్, వాళ్ళ మైండ్స్ వాళ్ళ ఇంప్రెగ్నబుల్ మైండ్స్. మనం పిల్లలకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా గ్రాస్ప్ చేసి వాడిని జీవితంలో వాళ్ళు తప్పకుండా పైకి చూసాం. మన సినిమా పుష్ప 2 కోసం ఒక 5,000 మంది పబ్లిక్ బయట చూస్తున్నారు. దానికి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి, ఎవరు బాధ్యులు? సినిమా ఉంటే ఒకరోజు సినిమానా 100 రోజులు ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, సెటిలైట్ ఛానల్లో చూసుకోవచ్చు, 10 రోజుల తర్వాత చూసుకోవచ్చు. ఏముంది రష్ అండి? బెనిఫిట్ షోకి 1,000 రూపాయలు టికెట్ పెట్టి 5,000 మంది వచ్చి అక్కడ జనాలకి ఇబ్బంది కలిగించి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి, జనాలు రష్ అవ్వడం, గేట్ క్రాష్ అవ్వడము, తర్వాత అక్కడ డీజేలు పెట్టి క్రాకర్స్ పెట్టి వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ వీఆర్ సెట్టింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ సెట్టింగ్ ఫర్ ద న్యూ జనరేషన్. పీపుల్స్ ప్లీజ్, పబ్లిక్ దయచేసి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, ఈ మ్యాడ్ రష్ బంద్ చేసుకోండి, కూల్గా ఆలోచించండి. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, సమాజం గురించి, ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.